జగిత్యాల జిల్లాకు 2 నవోదయ పాఠశాలతో పాటు జగిత్యాల కేంద్రీయ విద్యాలయం మంజూరైన భూమి కేటాయింపులో జాప్యం జరుగుతుందని మండిపడ్డారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అక్టోబర్ 1, 2025 నాటికే కేంద్రీయ విద్యాలయానికి అనుమతులు వచ్చినా గడిచిన 6 నెలలుగా భూమి అప్పగించడంలో మర్మమేమిటో తెలియడం లేదని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం కనీసం 8 నుండి 10 ఎకరాల భూమి అవసరమని, అందరికీ అనుకూలంగా ఉంటే చెలగల వద్ద భూమిని వెంటనే అలాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తక్షణమే భూమిని కేటాయించాలని ఎంపీ అరవింద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జగిత్యాల మండలం చెల్కల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి స్థల పరిశీలన చేసిన అనంతరం జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమలా నిలయంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బోగస్ శ్రావణితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కుక్కు గంగాధర్, జగిత్యాల పట్టణ కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, సిరిపురం శ్రీలత, డాక్టర్ అనూఫ్రావు, జగిత్యాల పట్టణ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు ఇవాళ జగిత్యాలకి జిల్లాకి మేజర్గా 2 ప్రోగ్రామ్స్ కోసం రావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ నిన్న ఇష్యూ చేసి ఉంటుంది మా ఆఫీస్. ఒకటి నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో, అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలొకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన ఎన్ని ఎకరాలు, అది 23 ఎకరాలు, మంచి షేప్లో ఉంది. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి నిజామాబాద్ జిల్లా నవోదయ మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నాడు. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో కానీ కొరుట్ల నవోదయకి నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్. మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయి కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు. వీడికి వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు, పోయొచ్చుంటారు. ఏమంటాడు అదేదా పేపరు 2.5 నుంచి 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? నవంబర్ 25 డిసెంబర్ 25? డిసెంబర్ 25 లేదా 24 బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ను. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు వస్తుంది, నవోదయ మా అమ్మమ్మ ఊరికి వస్తుందని చేసిన. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటుందంటే డాక్టర్ చదువుకున్నాడు డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తానికి ప్రయత్నం చేయొద్దు. మనకి హిల్లీ టెరేన్ ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు సరిపోతుంది కేంద్రీయ విద్యాలయానికి. లేకపోతే 10 ఎకరాలు ఉండాలి. 10 ఎకరాల దాకా తీసుకోవచ్చు. కాపీ పంపించేసి వాళ్ళు వచ్చి
ఆడొచ్చి సార్ 2.5 to 5 సరిపోతుంది సార్ అని చూపిస్తారు ఆర్డర్. వాళ్ళందరి ముందర మా మొత్తం చదవం కదా. నాకు ఎంక్వైరీ చేయమని చెప్తే అది ఇలిటరేన్. ఏ ఉత్తరాఖండ్ పోతేనో మా కాశ్మీర్ కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు. ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందే ఇబ్బంది? ఒకటి. రెండోది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు December 24లో. ఇవాళ మనం March 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫిషియల్గా 1 October 25 నాడు. అయ్యి ఆ 3 నెలలు ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 acres. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా అది? ఆయన ఊరా సొంత ఊరు? ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అది నేను ఒప్పుకుంటానా అండి? అది ఒప్పుకుంటానా? ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయాడు. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలేదు. నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేదు. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. దాన్ని చేస్తారా? మీకు జగిత్యాల పట్టణ జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూలు, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేడా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. వీళ్ళ నమ్మకం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా. నువ్వు టీఆర్ఎస్లా గెలిచినావు, కాంగ్రెస్ కాడో కప్పుకున్నావు, నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి ఒప్పించుకొని తెచ్చుకో. ఈయన ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఊర్లో ఆయన పొలాల పక్కకి స్కూల్ వస్తే అంటే వీళ్ళకి రాజకీయం వ్యాపారం అయిపోయింది. గది ఫరక్ అరవింద్ ధర్మపురికి వేరేళ్ళకి. జగిత్యాల ప్రజలు చాలా వినాలి జాగ్రత్తగా. మేమేమో కింద మీద పడి ఇంత పెద్ద పెద్ద స్కూల్ జిల్లాకు తీసుకొస్తే ఈ చిల్లర కథలు చేసుడు. ఇవాళ ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ని పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు. నాకు ఇటువంటి నాయకురాలు లేక స్లోగా ఉంటాను. నేను దొరికినాక స్లో ఉంటానా అండి? నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది ఈ మేడం. అవునయా ఎమ్మెల్యే, నీకోరన్నా బ్యాచ్ మా దాంట్లో నీకోరన్నా పిల్లగాడు నచ్చితే, పెళ్లి పిల్లగాడు నచ్చితే నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకో. అక్కడ ఉండి ఈడ ఫండింగ్ చేయకు. అది నడవదు, నా కింద నడవది. కోవట్ రాజకీయాలు నా దగ్గర నడయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడో బందేని. ఇక్కడ ఇట్లాంటి నాయకులు దొరికినాక నేను ఆగుతానా? ఎక్కడక్కడ పోషిస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు. ఇటువంటి కోవట్లు చేయబట్టి నిజామాబాద్ పార్లమెంట్లో ఏ ఎలక్షన్లో అయినా బీజేపీకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరినీ కత్తెర పెడితే ఎక్కడిదక్కడ. నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యే, నేను ఎంపీని, మీతో ఏంది పంచాయతీ, నీ అసలు 7 నా కింద ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అయితే మేము చదువుకోలేదా? నీ ముఖ్యమంత్రి అనుకున్నా నన్ను? ఈ కోవటు రాజకీయాలు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు నాయన? మీరు పుట్టిందే గ్రూపులలో, పుట్టిన కాడికెళ్ళి చూస్తాను నేను గ్రూపులు.
ఏమంటే నేను వచ్చినాక అటాక్ చేసేది ఉండే ఎందుకు ఈయన కాల్చి పడిస్తాడు. అవన్నీ ఇజ్రాయెల్ బందూకులు, అవి వాడక చాలా రోజులైంది. అది కూడా ఉత్సాహంగా ఉంటాయి పేలుతామని. సస్పెండ్ అయినోడు 6 సంవత్సరాల వరకు సస్పెండ్ అయినోడు 5 సంవత్సరాల 365 రోజులైనాక వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం. ఇది రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది. ఓడు నాకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జిల్లా ప్రెసిడెంట్కి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, మీరు కూడా తీసుకుంటారు. నాకు ఇలా చాలా ఉత్సాహంగా ఉంది. మేడం ప్రోగ్రాంలు ఎక్కువ పెట్టుది, జగిత్యాలకు ఎక్కువ వస్తుంది. జగిత్యాల ఫస్ట్ ఎమ్మెల్యే కేంద్రీయ విద్యాలయం వచ్చి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ప్రపోజ్ చేసిన ల్యాండ్ 5 ఎకరాలు కాదు, దీన్ని పెంచండి, చెలగల్లా పెంచి కనీసం 8 ఎకరాలు, 10 కాకపోతే 8 ఎకరాలన్నా కేంద్రీయ విద్యాలయంకి అలకేట్ చేయండి. మీ క్యాబినెట్ల ఉత్తమ్ కుమార్ ఒప్పుకుంటలేడు, ఇంకే ఉత్తర కుమారుడు ఒప్పుకుంటలేడు, మాకు సంబంధం ఉండదండి, ఇచ్చేయండి. నీ ల్యాండ్లు పెంచుకోనీకే, నీ క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు పెంచుకోనీకే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది. జగిత్యాల ప్రజలు వినండి, తక్షణమే వారం రోజులలో శాంక్షన్ చేయని చెలగలది. ఇక్కడ బ్యూటిఫుల్గా హైవేగా ఆనుకొని ఊరికి ఆనుకొని ఆ ల్యాండ్ చూసి వస్తే చక్కదనం ఉంది. పక్కకి మ్యాంగో మార్కెట్ ఉంది. మ్యాంగో పసుపు ఎంత ప్రెస్టీజియసో దాని తర్వాత మ్యాంగో కూడా ప్రెస్టీజియస్. దానికి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఈ స్కూల్ వస్తే ఇంకింత డిమాండ్ పెరుగుతుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, ఒక ఏరియా డెవలప్ అవుతుంది, పిల్లలకి రానుపోను ఈజీగా ఉంటుంది. క్రషర్ల పక్కకు స్కూల్ పెడతారా అండి? పూర్వతలు పెడతారా? కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఏ పార్టీలోనో వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఫ్యూచర్లో బీజేపీ జాయిన్ అయ్యే ప్లాన్ కూడా ఉంది ఆయనకి. చెప్తున్నది ఓపెన్గా, నా సొంత కవిత్వం కాదు ఇది, జగిత్యాల కవిత్వమే. జాయిన్ అయ్యేది ఉంటే నోరు మూసుకొని వచ్చి జాయిన్గా కండువ కప్పు, లేకపోతే జాయిన్ అయితే సంతోషం, జాయిన్ కాకుంటే ఇంకా సంతోషం. ఇవన్నీ దగులుబాజీ వ్యవహారాలు చేయకుండా అంతే నల్లికుట్ల వ్యవహారాలు.